మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె రెండవ రోజు భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో మోకాలపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఈ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు జీవో సంఖ్య 7 ప్రకారము 18,500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। టెక్నికల్ వేతనాలను ఇంజనీరింగ్ వేతనాలను ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యం గల వేతనాలను కార్మికుల సంఖ్యను కార్మికుల పైన పని భారాన్ని కార్మికుల పైన పని భారాన్ని మున్సిపల్ కార్మికులు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది। ఆ వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు బద్వేల్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రజా సంఘాలు అయినటువంటి డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది। ఈరోజు మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికలు పరిష్కరించాలని, అదేవిధంగా వాళ్ళను పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది। కాబట్టి ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నారు। కానీ మున్సిపల్ కార్మికులు అతి తక్కువ మంది పనిచేయడం వలన పని భారం వాళ్ళకు విపరీతంగా భారం పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కార్మికులను పెంచాలా, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, సిపిఎస్ను రద్దు చేయాలా, ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది। ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి గారు సీఎంతో చర్చించి తక్షణం ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిన్నటి సమ్మె జరుగుతుంది, పారిశుద్ధ్యం ఎక్కడెక్కడనే నిలబడిన పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి వాళ్ళ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలా, వాళ్ళ న్యాయమైన సమస్యలు మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ అయితే హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నట్టు జరుగుతుంది। కాబట్టి సీఎం గారు తక్షణమే స్పందించి ఇలా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం। లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా వీళ్ళకు మద్దతు తెలియజేసి ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం। చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్।